ఖమ్మం రెడీ వేరు. మీ తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా. నాకు మ్యారేజ్ అయింది మేడం 2022లో. ఓ టడ్డీ వేర్ కి మ్యారేజ్ కూడా అయిందా? చిన్న పాప కూడా ఉంది మేడం. అది చిన్న టడ్డీ వేరా? చిన్న టడ్డీ వేరా? నేను అమ్మాయిలు ప్రపోజ్ చేసిన విధానం అడుగుతాను. అమ్మయ్య మనకెవరు ప్రపోజల్ చేయట్లేదు, మనకెవరు టడ్డీ వేర్కే పోతున్నాయి అన్నేనా? ఇంకా హ్యాపీ పోతున్నాయి కాబట్టి ఇంటికి ఇంటికి పోవాలంట చూడు, మళ్ళా ఇంకో భార్య బాధితుడు అవుతాడు. మళ్ళీ అర్థం చేసుకున్న అమ్మాయి దొరకాలంటే లవ్ చేసుకోవాలి మేడం. లవ్ లో కూడా కరెక్ట్ లేదులేండి మేడం. థర్డ్ పర్సన్ వచ్చి వీని చంపేస్తాడు, అది ఒక భయం అవుతుంది. ఆడవాళ్ళు సాగా అవుతుంది. మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి మండపం నుంచి చేసుకోవస్తారు. అదొకటి పొరుగు పోయింది మేడం. అటు పెళ్లి వల్ల లేకపోతే లాభైందే కానీ పొరుగు పోయింది మేడం. అటు పెళ్లి వల్ల లేకపోతే లాభైందే కానీ. కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. డైలీ మీరు టాబ్లెట్ వాడాలి, ఇది వేసుకున్న ప్రతిసారి కూడా. దానివల్ల చూడలేకపోతున్నా, దాని సైడ్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వీళ్ళిద్దరూ లేకపోతే కమ్యూనిటీ లేదు మేడం. రాబోయే బిగ్ బాస్ లో మాత్రం బిగ్ బాస్ 9 లో మరి నాగార్జున గారి సమక్షంలో కానీ మరి టడ్డీ వేర్ ఫేస్ మాకు చూపిస్తారా? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈ రోజు హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్స్ వచ్చారు. ఆ స్పెషల్ పర్సన్స్ ఏంటో కూడా ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తెగ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి రీల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అలాగే ఎమోషనల్ వీడియోస్ కానీ చాలా వరకు చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో రీల్స్ మాత్రం స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటాం. కానీ ఒక రీల్ దగ్గర ఆగిపోతాం. ఒక టడ్డీ బేర్ను చూడగానే అందరు కూడా ఏం చేస్తుందా ఈ టడ్డీ బేర్ అని చూస్తూ ఉంటారు కదా. ఆ టడ్డీ బేర్ మీరు ఎక్కువగా చూసే టడ్డీ బేర్ కూడా మీ అందరికీ తెలిసిందే, ఖమ్మం టడ్డీ బేర్. అవును, నిజంగా. ఎందుకంటే ఈ ఖమ్మం టడ్డీ బేరే ఇప్పుడైతే మా హిట్ టీవీ స్టూడియోలో మీకోసం ఉంచాము. మరి మీకోసమే ఇప్పుడు చూపించబోతున్నాం కూడా. నాకు కూడా వాళ్ళు టడ్డీ బేర్ ఎవరు చెప్పట్లేరు, మరి మీకైనా చెప్తారేమో చూద్దాము. ఎందుకంటే రావడం అదే గెటప్లో వచ్చారు. ఆ టడ్డీ బేర్ మరి ఎప్పుడు రివీల్ అవ్వబోతుందో కూడా మరి ఇక్కడ చేపించే ప్రయత్నం అయితే చేద్దాం రివీల్ చేయడానికి. ఎందుకంటే మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా టడ్డీ బేర్ ఎవరో చూడడానికి. ఈరోజు వాళ్ళతోనే ఏం చక్కగా మనం ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకేనా? మీరు రెడీయా? మరి నేను కూడా రెడీ. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం మేడం. నమస్కారం. ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు, నా మీద నుంచి స్టార్ట్ చేశారు. నేనేమో చక్కగా హాయ్ అని చెప్పా, ఎంటర్టైన్మెంట్ కదా. నమస్కారం మేడం అంట. చూడండి మీరు నమస్కారం ఏమి పెడుతుందా, హాయ్ చెప్పదా? హాయ్ కూడా చెప్తుందా? అమ్మా ఓకే, హాయ్ కూడా చెప్పేసింది. ఓకే, ఫస్ట్ మీ పేర్లు నేను అడగలేదు, ఇక్కడే ఆన్ కెమెరా అడుగుదామని నేను అడుగుతున్నాను. మీ పేర్లు చెప్పండి. ముందుగా మీరు చెప్పండి. నా పేరు వచ్చేసి పవన్ మేడం. పవన్. నేను మామూలుగా ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ నేర్చుకుంటున్నాను. మా సొంత గ్రామం వచ్చేసి సదాశివపురం గ్రామం, నేలకొండపల్లి మండలం మేడం. అక్కడ నుంచి ఒక ఖమ్మం వచ్చేసి ఒక 22 years దాకా అవుతుంది. వర్క్ పని మీద అమ్మ నాన్న వర్క్ విషయం మీద ఇక్కడికి వచ్చేసాము, ఖమ్మం వచ్చేసాము. ఖమ్మం వచ్చేసి అమ్మ నాన్న ట్రాక్టర్ డ్రైవరు, అమ్మ గ్రానైట్కి వెళ్తుంటది. సో అట్లా ఈ జర్నీ అమ్మ నాన్న పని మీద వచ్చావు, కానీ టడ్డీ పేరు పని మీద పడ్డావు. ఇష్టం టడ్డీ పేరుని చూడంగానే అలా అనిపించిందా, లేకపోతే మీరే తర్వాత టడ్డీ పేరుని చేయాల్సి వచ్చిందా? లేదు మేడం, కాన్సెప్ట్ అవన్నీ అయితే మా టెడ్డీ పేరుదే. సో అట్లా వాళ్ళ అన్న చెప్పడం వల్ల నేను అలా రావాల్సి వచ్చింది. ఓకే, మిగతా విషయాలు కూడా నేను అడుగుతాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయినాక మీరు చెప్పండి. నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్.
మాది ఖమ్మం జిల్లా పుణ్యపురం గ్రామం వైరమండలం. సో మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పుడే మైగ్రేట్ అయ్యారు అక్కడ నుంచి ఖమ్మంకి. ఓకే. సో యాక్టింగ్ అంటే ప్యాషన్. ఇప్పటివరకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాను. ఫిలిమ్స్ చేశారా? షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ films ఫిలిమ్స్ చేశారు. చేశాను. సో వచ్చిన జాబ్లన్నీ వదిలేసుకొని యాక్టింగ్ అంటే ప్యాషన్ కాబట్టి దీని మీద ఉన్నా. అండ్ మనోడు చాలా క్లోజ్ ఫ్రెండ్. దీని సో మీద ఉన్నాను కాదు, మొత్తానికైతే మీ ఖమ్మం టెడ్డీ అనే ఇన్స్టాగ్రామ్ కి మాత్రం 139K ఫాలోవర్స్ అవును మేడం. కదా. కంగ్రాచులేషన్స్ Thank you. ముందుగా Thank you, మా madam. హిట్ టీవీ తరఫు నుంచి కూడా. చెప్పండి మీరు. సో మనోడు ఒక చిన్న ఐడియా స్టార్ట్అప్ చేశాడు. సో దానికి చాలా జెన్యున్ అనిపించింది. సో దానికి మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అన్ని వదిలేసుకొని దీని మీద ఉన్నాం మేడం. Super. ముగ్గురం Super. లైఫ్ అన్ని వదిలేసుకొని ఇదే మా లైఫ్ ఇక ఇదే మీ లైఫ్. ఇంకా ప్రజెంట్ మీ లైఫ్ ఇదే అనుకుంటారు మీరు. చాలా మందికి లైఫ్ ని ఇస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం కదా ఇంటర్వ్యూస్. మరి టడ్డీ పేరు చెప్తుందో లేదో? మేడం నా పేరు ఖమ్మం రెడ్డి. ఆ ఇక్కడ కూడా ఖమ్మం టడ్డీ అయిపోయిందా? చెప్పండి. నా పేరు ఖమ్మం రెడ్డి. ఆ, ఖమ్మం జిల్లా తల్లాడు మండలం రామనుజవరం అనే గ్రామం మాది మేడం. ఓకే. అమ్మ వాళ్ళు ఒక పని కోసం అని చెప్పి వాచ్మెన్ కి అట్లా ఉంటారు కదా మేడం, ఆ టైప్ అని చెప్పి ఖమ్మం వచ్చాం మేడం. ఈ ఖమ్మంలో సెటిల్ అయిపోయాం. నాకు మ్యారేజ్ అయింది మేడం 2022లో. ఓ టడ్డీ పేరుకి మ్యారేజ్ కూడా అయిందా? అయింది మేడం. చిన్న పాప కూడా ఉంది మేడం. అది చిన్న టడ్డీ పేరు. అర్థం. చూడడానికి చాలా బాగుంటుంది మేడం. అందుకే టడ్డీ పేరు లాగా ఉంటుందా? అందుకే అంటున్నాను. ఒక పాప పాప పేరు టడ్డీ గుణాక్షి పేరు. మేడం. ఏం పేరు? గుణాక్షి. గుణాక్షి. భలే వెరైటీగా ఉంది. అలా అని గుణాక్షి అని ఎందుకు పేరు పెట్టారు? అంటే అయ్యగారు ఇచ్చారు పెట్టాం. ఓ అయ్యగారు ఇచ్చారని పెట్టారా? టడ్డీ పేరు తాటు కదా ఇది. టడ్డీ పేరుకు మంచి మంచి తాట్లు వస్తూ ఉంటాయి కదా, మరి టడ్డీ పేరుది ఏమో నవ్వుని అంటే అయ్యగారు చెప్పిండని పెట్టారు. పోనీలే. అంటే పుట్టిన పేరు నక్షత్రం ప్రకారం నక్షత్రం. పెట్టాలి కదా మేడం. ఆ, 3 పేర్లు ఇస్తే ఆ పేరు సెలెక్ట్ చేశాం మేడం, బాగుందని. ఈ టడ్డీ పేరుకి ఏ నక్షత్రం ప్రకారం పెట్టుకున్నారు? చెప్పండి. ఈ టడ్డీ పేరుకి ఏ నక్షత్రం ప్రకారం? టెడ్డీకి నక్షత్రం లేదు మేడం, ఓన్లీ పేరే. టడ్డీలకి నక్షత్రాలు లేవు, లేవు. కానీ పాపలు ఉన్నారు ముద్దుగా. టడ్డీ పేరు లాగా పాప ఉంది అన్నట్టు. పెళ్లి కూడా అయిపోయింది చక్కగా. పోనీలే, టడ్డీ పేరు మాత్రం ముద్దుగా ఉంది. ఇప్పుడు ఈ టడ్డీ పేరు ఖమ్మం టడ్డీ పేరుని మా హైదరాబాద్ లో మా స్టూడియోలో హిట్ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టుకున్నాం. హ్యాపీ. ముందుగా ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీ నుంచే తెలుసుకుంటా. ఆ టడ్డీ పేరే చెప్పాలి. ఓకే. ఈ టడ్డీ పేరు థాట్ ఎందుకు వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ లో చెయ్యాలని? అంటే మేడం నాకు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఓకే. ఎన్నో రోజులు ట్రై చేశాం మేడం, రీల్స్ అని చెప్పి అయ్యని ట్రై చేశాం మేడం చాలా సార్లు. ఎన్ని చేసినా మనం అంటే ఎదగలేకపోయినాం మేడం. నేను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీకు ఎందుకు ఇవన్నీ, ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అవసరం అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అన్నారు మేడం. ఆ అవమానం చాలా పడ్డా. అవమానం తెలియొద్దనే మీ ఫేస్ కవర్ చేశారా? లేదు మేడం, నాలో ఉన్న టాలెంట్ చూపించాలని చెప్పి ఒక బొమ్మకి ప్రాణం పోయాలని చెప్పి పోసాం మేడం. ఓకే. ఒక మనిషికే కాదు, ఒక బొమ్మకు కూడా విలువిస్తారు మనం తలుచుకుంటే. అవును. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఖచ్చితంగా. అది నిరూపిద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం మేడం. 100% ఖచ్చితంగా మీ ఆలోచన బాగుంది. కాకపోతే అక్కడ వచ్చిన డౌట్ ఏమొచ్చిందంటే, నాకు పాపం అందరూ అవమానిస్తా ఉన్నారు కదా, టడ్డీ వేర్తో కవర్ చేద్దామని టడ్డీ వేర్ వేసేసారేమో అనుకున్నాను. లేదు మేడం, ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కళ అనేది ఎవరితోనైనా చూపించచ్చు కదా మేడం. ఖచ్చితంగా చేయొచ్చు. అందులో టడ్డీ బేర్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా చక్కని ఐడియా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. 3 years నుంచి ఎలాంటి వీడియోస్? సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసాం మేడం. తర్వాత 1 or 2 తర్వాత నుంచి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసాం మేడం. ఫుడ్ డొనేషన్, సోషల్ సర్వీస్, ఫుడ్ డొనేషన్ ఇలా మాకున్న దాంట్లో అట్లా ఫుడ్ డొనేషన్ స్టార్ట్ చేసాము. ఇలా చాలా అంటే మీకు ఎట్లా అమౌంట్ ఎట్లా వస్తుంది? అంటే మాకు వచ్చిన దాంట్లో మా దాంట్లో తీసే కొద్దిగా పెడతాం మేడం. అంటే అమౌంట్ అంటూ మనకేం లేదు మేడం. అంత ముందు మేము పర్సనల్ వర్క్ చేసుకునేది, ఆ వర్క్ లో నుంచి తీసి ఇట్లా పెట్టుకునేది, మనం ఇట్లా సోషల్ సర్వీస్ చేసుకునేది. వచ్చిన దాంట్లో మేము చేసేది. తర్వాతకి మేము ఇక ఆ ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాతకి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సోషల్ సర్వీస్ కూడా చేయాలనుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ అని చెప్పేసి ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను. ఫౌండేషన్ కూడా ఫౌండేషన్ ఓపెన్ చేశారు. ఫౌండేషన్ కూడా నడిపిస్తున్నారు. కాకపోతే నాకేం డౌట్ వచ్చి అడిగానంటే, ఇప్పుడు ఇన్స్టాలోనే కదా, అంటే సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అది స్టార్టింగ్ లో స్టార్ట్ చేసాం మేడం. తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఎలా అంటే ప్రమోషన్స్ వస్తాయి కదా మేడం. కొత్త షాప్ ఏదన్నా పడ్డా, కేఫ్ ఏదన్నా పడ్డా, వాళ్ళు మన టాప్ పేజ్ కాబట్టి చూసి ఇస్తారు మేడం ప్రమోషన్. సో అట్లా వచ్చిన దాంట్లోంచి చేస్తా ఉంటాం మేడం. చేస్తూ ఉంటారు. అయితే ప్రమోషన్స్ ద్వారా వచ్చిన దాన్ని మీరు సోషల్ సర్వీస్ కింద చేస్తూ ఉన్నారు. అది చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే వీడియోస్లలో కూడా చూస్తూ ఉన్నాము, మీరు మెయిన్ గా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి
ఫుట్పాత్ పైన ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అది చాలా మంచి అవకాశము, మంచి ఆలోచన కూడా. అందుకే మీ ముగ్గురికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మేడం. ఇంకొక విషయం అడుగుతాను, ఈ టెడ్డీ బేర్ ఏం చేస్తుంది? నేను ఇంతకుముందు నాకు ఆటో ఉండేది మేడం, ట్రాలీ ఆటో హ్మ్. తోలేవాడిని. అది కొంచెం ఇంట్లో పరిస్థితి వల్ల అమ్మేశాం మేడం. ఓకే. ఏదైనా ఆల్టింగ్ లేక కార్ డ్రైవింగ్ ఉంటే కార్కి వెళ్తాం మేడం, హ్మ్. ఖాళీగా ఉన్నప్పుడు, లేదా టెడ్డీతోనే చేస్తాం. రోజు ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటారు? అంటే ఒక డే పెట్టుకుంటాం మేడం, డైలీ ఓకే. వీడియోస్ చేసుకుంటాము. ఆ, డైలీ ఒక 2 అవి వీడియోస్ డైలీ Daily పోస్ట్ two చేస్తాం. videos రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అది బాగుంది ఆలోచన. అంటే ప్రతి కరెంట్ కంటెంట్ తీసుకుంటూ ఉంటారా ఇట్లా? అంటే ప్రజలకి మంచి Use అయ్యేటివి. మా నుంచి Awareness ఖచ్చితంగా ఏది ఉపయోగం ఉంటే అది ఖచ్చితంగా చేస్తాం మేడం. ఎందుకంటే మీ దాంట్లో వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఏదో డాన్స్ లేషో, లేకపోతే ఏవో డైలాగ్స్ తో వల్గారిటీ గానో, లేకపోతే ఏదో టైం పాస్ కోసం చేస్తున్నట్టుగానో అనిపించలేదు. అందుకే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రతి కంటెంట్ ని తీసుకొని సమాజానికి ఏదో మెసేజ్ పాస్ చేస్తున్నట్టుగా అనిపించింది. అవును మేడం, ఇది నిజమా కాదా? నిజం మేడం. మీ ముగ్గురి టీమా, ఇంకా మీకు ఎంతమంది టీం ఉన్నారు? ముగ్గురు టీం మేడం, అందరు సపోర్టర్స్ మేడం. మాకు అవును మేడం. ఎంతమంది టోటల్ గా? ముగ్గురు మేడం, ఆహా. మా ఫాలోవర్స్, మా సపోర్టర్స్ ఆల్. ఓహో, మీ ముగ్గురే టీము. ఆ, అందరూ team. మాత్రం ఫాలోవర్స్, సపోర్టర్స్ గా ఉన్నారు. అవును మేడం. సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఖచ్చితంగా టీం ఫామ్ అవ్వాలి. ఆ టీము ముగ్గురు వరకే అవుతుంది అంటే ఇంకా అది సూపర్ కదా. చాలా. ఇప్పుడు ఫౌండేషన్ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంటే మనం అంటే చాలా ఇబ్బందులు ఉంటాం మేడం, చాలా కష్టాలు పడతాం మేము. మా కష్టం ఇంకొకరు పడొద్దు, మాకున్న దాంట్లో కొంచెమైనా వాళ్ళు పెట్టాలి, మమ్మల్ని చూసి కొంతమంది అయినా ముందుకు రావాలి. ఈ ఆలోచనతో పెట్టాం మేడం. ఈ ఆలోచనతో పెట్టారు. ఇప్పుడు ప్రతి చోటకి ఇప్పుడు ఒక రోజంటూ మొత్తం పెట్టుకుంటారు ఇన్ని వీడియోస్ అంటే అడ్డీతో. మరి అన్ని అవర్స్ ఎలా? ఈ డ్రెస్ లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదా? ఇలా అంటే సాధించాలి అంటే కష్టపడాలిగా మేడం. తడ్డి అసలు ఇలా చెప్పనివ్వండి ఒక ఏ, నిమిషం. లేదండి, తన బాధ తనే తనకే తెలుసు కదా. లేదు లేదు, మీరు చెప్పాలి. తర్వాత ఓకే. తను ఏం అనుభవిస్తున్నారో అది నేను అడుగుతాను. ఓకే మేడం. ఎందుకంటే ఎలా అనిపిస్తుంది ఆ డే అంతా మీరు ఉంచుతారు సో కదా. మాకు చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం వెళ్తాం మేడం, ఓకే. ఎండ ఫుల్ కొడతా ఉంటది, మాకే చెమటలు కారుతా ఉంటాయి, తడిసిపోతా ఉంటాం. అట్లాంటిది తిని అందులో ఉంటే మనం జస్ట్ 5 minutes కూడా ఉండలేం మేడం అందులో. ఉండలేము. ఇంకోటి అయినా ఏంటంటే- తను ఉండి ఫుల్ కారిన ఫస్ట్ ఆ రీల్ అయిపోయిన తర్వాతనే తీయడం వరకు, డాన్స్ ఆ. వరకు వచ్చేస్తే. ఆ, సో ఆ పని అయిపోయిన తర్వాతనే తను చేస్తాడు. కొన్ని టైమ్స్ లో బయటకు వెళ్తాం మేడం, లైక్ సోషల్ సర్వీస్, ఫుడ్ డొనేషన్ అని చెప్పాం కదా మేడం, ఉమ్, వెళ్తాం మొత్తం డొనేట్ చేస్తాం, తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసేదాకా ఉమ్, ఆ టెడ్డీ అలానే ఉంటుంది. అట్లే ఉంటుంది. ఎన్ని చెమటే రాని, ఏదైనా రాని, ఎన్ని కష్టాలైనా ఉండని, కన్నీళ్ళే రాని, తలకాయ నొప్పి రాని, ఎన్ని వచ్చినా గానీ అప్పటి వరకు దిగమింగుకొని ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాతే బయటికి తీస్తాడు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, మేమిద్దరం చూస్తుంటాం మేడం. ఎందుకంటే మేము తీసుకెళ్ళి అక్కడ అంతా మేము సోషల్ సర్వీస్ చేసుకొని అంత టైం ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అంతా మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేసైనా బ్రీతింగ్ ఆడక చాలా ఇబ్బంది పడతాడు. చాలా కదా అసలు. ఆ. ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా ఇంకా కష్టం. ఇబ్బంది చాలా ఉంటుంది, మేడం, చాలా ఇబ్బంది చాలా. ఉంటది. చాలా కష్టం. ఇప్పుడు ఎక్కడైనా యాడ్స్ వస్తాయి కదా మీకు, యాడ్స్ చేసే దగ్గర నిజంగా ఇప్పుడు టెడ్డీ బేర్నే అడుగుతాను నేను, ఎందుకంటే తనే ప్రాక్టికల్ గా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి. యాడ్స్ చేసే దగ్గర ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ? అంటే సందర్భం మేడం, ఒకవేళ అంటే ట్యాంక్ బండ్ వెళ్తాం, ట్యాంక్ బండ్ కూడా ఖమ్మంలో, ట్యాంక్ బండ్ వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే, పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మినిమం ఒక 3-4 hours అయినా అక్కడ ఉండాలి మేడం, 3-4 అంతమంది జనాల్లో. అంటే కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని ఈవెంట్లు కూడా వెళ్తాం మేడం, అవును నార్మల్ గా పిలిచినప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం అవును. పోతాం. ఆ, ఒక రోజు ఒక 10-12 hours కూడా ఉన్నాం మేడం, పా. మార్నింగ్ నుంచి నైట్ అప్పటి వరకు ఎలా అసలు లోపల ఏమనిపిస్తుంది? అంటే పిల్లలతో ఆడుకున్నప్పుడు ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది మేడం, ఎంటర్టైన్మెంట్. అంటే ఈ నవ్వు కోసమే ఇక ఇలాంటివి ఉంటా ఉంటాయి మేడం. తనకి ఎలాంటి శ్రమ అనిపించదు, పిల్లలతో ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది అంటే అంటే మీ తలపైన ఇది ఉంది, నాకు గాలి ఆడట్లేదు, ఏం అనిపించదు? లేదు మరి ఇది వేసుకున్నప్పుడు టెడ్డీయే, ఖమ్మం టెడ్డీ ఓన్లీ, నేను కాదు. టెడ్డీయే కరెక్టే, కానీ అంటే మీకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి, అలసట కానీ దేంట్లోనూ మనము ఎక్కడైనా చీకటి గదిలో కాసేపు కరెంటు పోతేనే ఉండలేము. అలాంటిది ఇదంతా తలపైన పెట్టుకొని మీరు అన్ని అవర్స్ ఉండాలంటే కష్టం అనిపించట్లేదా అంటారు? లేదు మేడం, అంటే మనకు ఒక ప్రయత్నం చేస్తున్నాం కదా మేడం, ఫిక్స్ అయిపోయారు మెంటల్. ఫిక్స్ అయిపోయాను, అది కొట్టాలి ఎప్పటికైనా, దానికోసం ఎంత కష్టమైనా పడాలి.
దానికోసం పోరాడుతూనే ఉంటాం మేడం. ఎప్పుడు బాధ అనిపించలేదా మీకు? బాధ అనిపించుకుని చెప్పుకోలేం కదా మేడం, లోపల ఉంటుంది ఆ బాధ, బయట చూపియను. అనిపిస్తుంది అంటే అదే, అంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది? అంటే నాకు హెడేక్ వస్తుంది మేడం నార్మల్ గా, అది మైగ్రేన్. అది ఓకే. ఒక మామూలు ఇంతకుముందు టెట్ వేసుకోకముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను మేడం. ఇప్పుడు కంటిన్యూగా ఇది వేసుకొని తీసా అంటే హెడేక్ టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా తెచ్చుకున్నా మేడం, జేబులోనే ఉంటే ప్రతి రోజు టాబ్లెట్ వేసుకోవాలి. అది సైట్ అనేది కంటి చూపు డైరెక్ట్ చూడలేము మేడం, జాలి ఉంటది. దానివల్ల చూపు కరెక్ట్ చూడలేకపోతున్నా, దాని సైట్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అయినా రిస్క్ తీసుకుంటున్నా. తీసుకుంటున్నా. అండ్ బ్రీతింగ్ కూడా అది గాడదు మేడం. కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మైగ్రేన్ కంటిన్యూగా మళ్ళీ ఇది అయ్యే ప్రాబ్లం ఉంది. డైలీ మీరు టాబ్లెట్ వాడాలి ఇది వేసుకున్న ప్రతిసారి కూడా. అలాగే సైట్ పెరిగిపోతుంది. ఇంకా సమ్మర్ లో అయితే ఒకవేళ ఈవెంట్లకు వెళ్ళిరంటే అవర్స్ 10-12 అవర్స్ వరకు ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవుతుంది మేడం. ఫ్యామిలీ గుర్తొస్తుంది, కష్టాలు బాధలు అన్ని గుర్తొస్తాయి మేడం. సాధించాలి, పట్టుదలతో వెళ్ళిపోతాం మేడం. పట్టుదలతో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ముగ్గురు రోడ్డుపైకి వస్తారు సర్వీస్ చేయడానికి, లేదా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, లేదా యాడ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా ఆట పట్టిస్తూ ఉంటారు కదా, అవమానిస్తూ ఉంటారు కూడా. అంటే ఎక్కడైనా మీరు అవమానం ఎదుర్కొన్నది ఉన్నదా? చాలా ఒకటి మా కోసం మీరు ఎక్కువగా కూడా బాధపడ్డ విషయం. అంటే రీసెంట్ గా మేము ఒక ఈవెంట్ చేసాం మేడం, జనవరి 16th రోజున సంక్రాంతి ఈవెంట్ అనేసి. సంక్రాంతి బేస్ ఫ్యామిలీ, మన మెయిన్ ఆడియన్స్ ఫ్యామిలీ మేడం. సో ఫ్యామిలీ బేస్డ్ ఒక ఈవెంట్ చేసాము. మనం చేసే పని కూడా ఆ స్టేజ్ మీద చూపిద్దాం అనేసి. సో దానికి స్పాన్సర్షిప్ కోసం కొంతమందిని కలిసాం మేడం. అందులో ఒకళ్ళు అంటే చాలా అవమానించారు. లైక్ మేము చేస్తున్నామని మా ప్లాన్ చెప్పేసాం మేడం. సో ఇట్లా చేస్తున్నాం అన్నా అని వాళ్ళు అన్నారు, ఈవెంటా మీ ముగ్గురు చూస్తే ఎవరెత్తారు డబ్బులు, అసలు ఈవెంట్కి ఎవరు రారు, మేమే రాము, మీరు ముగ్గురు చేసినా వేస్ట్ తమ్ముడు. సోషల్ సర్వీస్ అనేది ఎట్లా చేయాలి, వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫుల్ డబ్బులు ఉండాలి, ఇట్లా చిన్నగా చేస్తే వల్ల కాదు, ఇవన్నీ వేస్ట్ తమ్ముడు అనేసి చాలా ఇచ్చేది ఇబ్బంది. తర్వాత సంగతి మేడం, డబ్బులు అది ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా హ్యాపీ. ఎందుకంటే ఓకే ఒక మాట చెప్పి పంపించారు, కానీ వచ్చిన వాళ్ళని ఇట్లా నెగిటివ్ చేసి చాలా బాధ పెట్టారు మేడం. మాకైతే అది చాలా అనిపించింది. మీరు చెయ్యలేరు, మీరు చేయడానికి అర్హులు కారు అనేలాగా మాట్లాడేసారు. అవును మేడం. సో పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైపు వెళ్ళినప్పుడు నెగిటివ్ తగిలితే అబ్బా అనవసరంగా పెట్టుకున్నామా అనే థాట్ వస్తుంది. బయటికి వెళ్ళండి అని కూడా ఇన్ని సంవత్సరాలు మేము చేసి బయటికి వెళ్ళండి అని కూడా అన్నారు. బయటికి వెళ్ళండి అని కూడా అన్నారు. కానీ వాళ్ళు ఏం చేత కాదన్నారా, చేతి చూపించడం మేడం. అంతే మేడం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటే అర్థమవుతుంది, ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ సర్వీస్ మీ వృత్తిలోనే భాగంగా ఎంచుకొని చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎవరో అవమానించారు ఒకరిద్దరు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అది కన్సిడర్ చేయకండి. మీరు 100 మందిలో 10 మంది అవమానించే వాళ్ళు ఉంటారు, కానీ మిగతా 90 మంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టెడ్డీ. నమ్మకం ఇచ్చారు మేడం. ఆ ఈవెంట్ ఖమ్మంలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అయింది మేడం. ఇప్పటి వరకు ఎవరో చేయలేదు నాకు తెలిసి. అలా ఎవరైతే మమ్మల్ని అవమానించారో వాళ్ళే అనుకున్నారు, అరే నేను ఆ ఈవెంట్ పోలేదే, అనవసరంగా వాళ్ళకి సపోర్ట్ చేయలేదే, నేను చేస్తున్నట్టయితే వాళ్ళ నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని అనుకున్నారు వాళ్ళే. అంత మంది వచ్చారు మేడం, అంత సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ చిన్న ప్లేస్ లో స్టార్ట్ చేసింది, అక్కడ జనాలు సరిపోక పార్కింగ్ ప్లేస్ లో స్టార్ట్ చేసాం మేడం. పార్కింగ్ కే సరిపోలేదు, రోడ్ల మీద పెట్టారు పార్కింగ్. మేము తీసుకెళ్లి పెద్ద గ్రౌండ్ లో చేసాం మేడం. పెద్ద గ్రౌండ్ మేడం అది. సో పార్కింగ్ దాంట్లో అనుకునేది పెద్ద గ్రౌండ్ లో కూడా ఫిల్ అయిపోయారు జనాలు. సో అంత సూపర్ కదా. ఇంకా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఏమున్నది, అనుకున్న గోల్ కు రీచ్ అవుతూ ఉన్నారు. కానీ మరి టెడ్డీ బేర్ ఫేస్ మాకు చూపిస్తారా? చూపి మేడం. ఎందుకని అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడుతున్నాం కదా మేడం, మనం ఒక సాధించిన నిరూపించుకోవాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ ఉంటే బాగుంటుంది అనిపించేది మేడం. ఎప్పుడు అంటే ఈ స్టేజ్ లో చూపించాలనేది కోరిక మేడం. అది అనుకోకుండా ఇప్పుడు బిగ్ బాస్ అనే అవకాశం పెట్టారు కదా మేడం, కామన్ మ్యాన్ వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ టెడ్డీ విధంగా కష్టపడి అంటే ఇన్ని రోజులు కష్టపడి ఉన్నాం కదా మేడం, ఆ పేస్ బిగ్ బాస్ లో చూపించాలనేది కోరిక మేడం. నాగార్జున గారి సమక్షంలో రివీల్ చేద్దాము అనుకుంటున్నారా? బిగ్ బాస్ చూడండి అందరు ఫస్ట్ ఇజ్జత్ తాగండి. మీ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, అందుకే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది డౌట్, ఎన్నో కామెంట్లు కూడా వస్తాయి, ఎప్పుడు చూపిస్తావన్నా ఫేస్ అని అడిగిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఆ ఈవెంట్ గా రిలీజ్ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా లేదు. ఓకే, అందుకే చెప్తున్నా మీ అందరి కోసము. ఇప్పుడు ఏంటంటే
రాబోయే బిగ్ బాస్ లో మాత్రం బిగ్ బాస్ 9 లో మరి నాగార్జున గారి సమక్షంలో మీ ఖమ్మం టెడ్డీ రివీల్ అవబోతున్నారు ఎవరు ఈ టెడ్డీ బేర్ అని. ఓకే, ఈ టెడ్డీ బేర్ ని త్వరలో మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా అవకాశం వీళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా మేం కోరుకుంటున్నాం. మీరు కూడా అంతమంది అభిమానులు కదా, మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకోండి తొందరగా. ఈ బిగ్ బాస్ 9 లోనే మీ టెడ్డీ బేర్ ని చూడాలని మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా. అలాగే ఆ అవకాశం దక్కుద్ది, వెళ్తారు అక్కడికి, అక్కడ రివీల్ చేస్తారు. అయితే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మన నుంచి ఆ బిగ్ బాస్ షో నుంచి ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ మేడం పిల్లలకి, అండ్ మేము చేసే సోషల్ సర్వీస్ నుంచి మమ్మల్ని చూసి ఇంకో 10 మంది ముందుకు రావాలని ఈ కాన్సెప్ట్ మేడం. కానీ ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్. తప్పకుండా హౌస్ లో ఉన్న వాళ్ళకి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది తెలిసిపోతుంది. యాక్చువల్ గా మీరు ఈవెంట్ కి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఎలా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్? అంటే పిల్లల్ని మేడం, ఇంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎలా డాన్స్ చేయాలి, ఎలా నవ్వించాలి, అక్కడున్న ఫ్యామిలీస్ ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఈ ఆలోచనతోనే మూవ్ అవుతూ ఉంటాం. ఎత్తుకోవడం, తిప్పడం అయినా కూడా చేస్తా ఉంటాం. ఇక కెమెరా టేకింగ్, తనతో ఉండడం, తనకి ఏం కాకుండా ఏం కావాలి చూసుకోవడము. అయినా మీరు ముగ్గురి అంటే కొంచెం కష్టమే అవుతుంది, ఎందుకంటే ఒకరు కెమెరా టేకింగ్ చేస్తున్నా ఇంకొకరేమో తనని చూసుకోవడం అవుతుంటారు. కానీ సపోర్టింగ్ ఇంకా కావాలి, ఖచ్చితంగా సపోర్టింగ్. వీళ్ళిద్దరూ లేకపోతే కమెంట్ లేదు మేడం. ఇది నిజమే కదా. మరి ఈ ఖమ్మం టెడ్డీని షూట్ చేయాలంటే ఆయన కావాలి, ఎడిటింగ్ చేసి సపోర్ట్ చేయాలంటే ఈయన కావాలి కదా. అప్పుడు ఖమ్మం టెడ్డీ ఎలా ఆడుతుందో చూపిస్తారు. కానీ మొత్తానికైతే ఖమ్మం టెడ్డీ లేకపోతే వాళ్ళిద్దరూ లేరు. అంతే మేడం. అవును, ముగ్గురు అడుగు వేసుకోవడం వల్ల ఇలా వచ్చింది మన పేరు. కానీ ఖమ్మం టెడ్డీ కొత్త ఆలోచన చేసి కొత్త రీల్స్ చేయాలని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండాలని సోషల్ వర్క్ తో మొదలు పెట్టి కూడా ఇప్పుడు ఖమ్మం టెడ్డీ అందరిని మించి ఆ ప్రేక్షకుల కోసం మీ వీడియోలు లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా చేశారు. కానీ ఒకటి, మీరు అంతమందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా రివీల్ చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళు చూడాలని అనుకుంటూ ఉంటారు. అడగలేదా ఎవరు కూడా? అంటే చాలా మంది అడిగారు మేడం, మీరు సాయం చేసే వాళ్ళలో. అయితే చాలా మంది అడిగారు మేడం. అయితే మనం చేసే పనిలో మంచి కనపడాలి, కానీ మనిషి కనపడవలసిన అవసరం లేదు కదా మేడం. ఆ లాజిక్ కూడా పెట్టుకున్నారా? అంటే ఒక బొమ్మకు ప్రాణం పొయ్యాలి, బొమ్మకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి జనాలకు అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఇది ఎంచుకున్నాను అన్నారు. మనిషికే వాల్యూ ఇవ్వలేని టైంలో ఒక బొమ్మని కూడా మనిషి కంటే ఎక్కువగా చేయొచ్చు అని చెప్పేసి నిరూపించాలి అనుకున్నారు. ఇక్కడ సోషల్ సర్వీస్ దగ్గర ఎందుకు మీరు రివీల్ అవ్వలేదు అంటే సహాయం మిన్నా కానీ మనిషి రూపం మిన్న కాదు అని చెప్పేసి మీరు అది కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా అంటే ఫేస్ చేయలేదని మేడం, హెల్త్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, దానికోసం చేయాలనుకుంటున్నాం. లేకపోతే అలాగే ఉండిపోదాం అనుకున్నారా ఏంటి? అయ్య బాబోయ్, అది మరి వద్దు, అలాంటి రిస్కులు తీసుకోమాకండి. చాలా సార్లు సజెస్ట్ చేశాను మేడం, ఫేస్ రివీల్ చెయ్యి, నీకు ఇబ్బంది అవుతుంది అని, కానీ వద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడు కష్టపడుతుండే కదా మేడం, చాలా వరకు కష్టపడుతాండు. ఈ కష్టానికి ఆయన అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వేం చేయలేవు అది ఇది అని చెప్పేసి. అలాంటి అనిపించినప్పుడు ఒక స్టేజ్ అనేది చూపించుకొని ఆ ఫేస్ అనేది అక్కడ చూపించుకుంటే ఎవరైతే నిన్ను అనుమానించారో వాళ్ళందరూ కూడా నిన్ను చూసి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాండు. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే అక్కడ చూపించుకొని అవమానించిన వాళ్ళందరూ కూడా ఆ రోజు గర్వంగా నిజంగా. ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ సక్సెస్ ఏంటి అని, ఆ కసితో వస్తారు బయటికి. నిజంగా ఇప్పుడు మీ విషయానికి వస్తే కూడా మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు, అమ్మ నాన్నకి హెల్ప్ గా ఉండాలని వచ్చాను అని చెప్పారు కదా. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు, ఈ వీడియోలలో కూడా చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు చేసినప్పుడు అమ్మ నాన్న ఏమంటుంటారు? అంటే మీరు ఇందులో ఈ వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అందుకు ఫస్ట్ లో ఎక్కువ సపోర్ట్ చేయలేదు మేడం. అంటే అమ్మోళ్ళు మళ్ళీ ఎందుకు నాన్న, కొంచెం ఆల్రెడీ వచ్చేసాం, స్టడీ వేదంగా వెళ్ళి జాబ్ చేసుకో అది అన్నారు. కాకపోతే లేదు మమ్మీ వెళ్తాను, ఇట్లా చేస్తానమ్మా అది ఇది అని చెప్పేసి అంటే సరే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ స్టెప్ ఒకసారి ఎక్కిన తర్వాతకి నా సక్సెస్ అదంతా చూసి వాళ్ళకి మేమే ఇంటి దగ్గరే వంట చేసి, బయట ఎక్కడ లేదు మేడం, ఇంటి దగ్గర మేమే చేసుకొని ఆ వంట అంతా ప్రిపేర్ చేసుకొని మేమే ప్యాక్ చేసేసుకొని అక్కడికి వెళ్తాం. సో అది అమ్మ వాళ్ళు చూసి ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు.
మీరే కష్టపడి చేస్తున్నారు చేసుకుంటారు నాన్న, ఇంకా. ఏం పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి సపోర్ట్ చేశారు. ఎందుకంటే అమ్మ. ఇప్పుడు కూలి పని చేసుకుంటున్న అమ్మ నాన్నల భయం ఏముంటదంటే, అమ్మో వీడు ఇందులోకి వెళ్తున్నాడు, అందులో ఏమొస్తది, రూపాయి రాదు, వాడి బతుకు ఖరాబ్ చేసుకుంటాడేమో, ఇంత పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయిరా, ఇలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన అలా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కష్టం నుంచి వస్తున్నారు అవును. కాబట్టి మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అనేది కోరుకుంటారు. అందుకే సపోర్ట్ ఎలా ఉంది అని అడిగాను. నాన్న ఒకటే మాట చెప్పాడు, అంటే ఇట్లా సక్సెస్ అవుతున్నప్పుడు చూసి మా నాన్న ఒకటే మాట అన్నాడు, నేను కష్టపడి నా కాళ్ళు చేతులు పనిచేసేంత వరకు కష్టపడతా, ఈ లోపల నువ్వు సెట్ అవ్వు, నువ్వు అనుకున్న ఫీల్ ఏదైతే ఉందో దానిలో నువ్వు ఎంత వరకు సక్సెస్ అవుతావో సూపర్. అక్కడ దాకా సక్సెస్ అవ్వు, ఆ తర్వాతకి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చెప్పింది మేడం. సూపర్ సూపర్ సూపర్. మరి టడ్డీ వేర్ కి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది సపోర్ట్? మా ఫ్యామిలీకి, మా అమ్మకి, మా మిస్సెస్ కి వాళ్ళకి దండం పెట్టాలి మేడం. అంత సపోర్ట్ నాకు. నిజంగా మరి ఎందుకంటే మా డాడీ నా మ్యారేజ్ అయిన ఒక 5 months 6 months చనిపోయారు మేడం, హెల్త్ ప్రాబ్లం వల్ల. ఓకే. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు అయినాయి మేడం ఇంట్లో పరిస్థితులు. ఇదంతా మీరే ఆ, చూసుకో. అయినా నేను చూసుకోవట్లేదు మేడం, ఈ టెడ్డీ విధంగా ట్రై చేస్తున్నా. మా అమ్మకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా పనికి వెళ్ళింది మేడం, ఇళ్ళలో పనికి వెళ్ళింది. ఆ ఇప్పుడు వచ్చిన డబ్బులతోనే ఏదో ఒక చేస్తా ఉంటుంది మేడం ఇంట్లో. నా నుంచి ఎప్పుడు రాకపోయినా కూడా ఎప్పుడు బాధపడలే, నువ్వు ఏదో ఒకటి చేసి సాధించరా అని చెప్పి మా మిస్సెస్, మా అమ్మ ముందు అడిగేసి నన్ను ముందుకు రప్పిస్తున్నాను మేడం. నిజంగా నిజంగా వీళ్ళకు మాత్రము మీ తల్లిదండ్రులకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. Thank you, ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించి పిల్లల్ని విచ్చలవిడిగా వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళకు తినడానికి కష్టంగా ఉన్నా, వాళ్ళు పని చేసుకుంటున్నా, మా పిల్లలు ఏదో ఒకటి సాధించాలి అని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకే చెప్పండి థ్యాంక్స్ ముందుగా. Thank you అమ్మా. Thank you, అంతకంటే రాజీ. ముందు వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఈ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దురా నాయనా ఏదో ఒక పని చేయండి, మనకి వెళ్ళడానికే కష్టంగా ఉంది, మీరు ఇలాంటివి పెట్టుకోకండి అని అంటారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. పాప ఎలా ఆడుకుంటాది మీతో? చాలా బాగుంటుంది మేడం. ఈ గెటప్ లోనే ఆడిస్తారా? 11th month చిన్న పాప, చిన్న పాప 11th 11th month మేడం. ఓ చిన్న పాప అయితే పెద్దయినాక కూడా ఇదే గెటప్ వేయమంటదేమో. లేదు మేడం, డాడీ డాడీ నువ్వు ఆ సింగర్ getup చేయాలని కోరిక వేయండి. మేడం నాకు, ఆ? సింగర్ చేయాలని కోరిక. ఆ పాపం సింగర్ ని చేయండి, కానీ ఆడుకోవాలనిపించినప్పుడు మళ్ళీ ఈ గెటప్ వేయమంటదేమో. అంతే కదా మేడం, ఆడించాలంటే మన పిల్లల్ని ఆడించాలి, అందరినీ ఆడించాలి మేడం. అదే ఇదే గెటప్ లో ఆడిస్తారు. ఇంకా ఆ, మేడం. చాలా ఎంటర్టైన్ అవుతుంది. ఎంత టెన్షన్ లో ఉన్నా తన స్కూల్ కి వెళ్ళేసి వచ్చి కాలేజ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఈ గెటప్ వేసి స్కూల్ చేస్తారేమో మీరు. అవును మేడం. అంతేనా? ఇంట్లో కూడా మీ వైఫ్ తో గొడవ పడ్డప్పుడు ఇదే గెటప్ వేయండి. సింపుల్ లాజిక్ దొరికేసింది మీకు. అవునా? కోపం అంతా పోయి నవ్వేస్తుంది ఇంకా ఆడుకుంటూ. ఓకే సూపర్ సూపర్. మీదేంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అంటే పల్లెటూరు నుంచి వచ్చాం మేడం. సిటీ మా ఫాదర్ వాళ్ళు, మా డాడీ వచ్చేసి స్కూల్ అటెండర్ చేసేవాళ్ళు. Okay. సో నేను మా తమ్ముడు అందులోనే ఉన్నారు కాబట్టి. Hmm. సో ఒక స్టేజ్ తర్వాత నేను 10th లో మా స్కూల్లో 2nd or 3rd 9.7 మేడం. ఇంటర్లో 90% వచ్చింది, బీటెక్ లో 71%, టాప్ అన్నిట్లో టాప్. తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవి వచ్చేసాయి. ఇక నేను జాబ్ కి వెళ్ళడం ఆలస్యం, కానీ యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నా వదిలేసుకొని యాక్టింగ్ మీద కూర్చున్నా మేడం. ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్ లో ఓకే అప్పుడు మంచిగా చదవగా నేనేం చేసినా మంచిగా చేస్తా అని అప్పుడు వదిలేశారు. ఒక 4-5 years వదిలేశారు. కానీ ఇప్పుడు ప్రెషర్ ఉంటది కదా మేడం, ఉంటది ఖచ్చితంగా ఉంటది. ఇంత సరే నార్మల్ గా అయినా ఓకే, కానీ అన్నిట్లో టాప్ వచ్చుకుంటా వచ్చి జాబ్ చేయకుండా ఉన్నారంటే, నాకంటే తక్కువ చదివిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చాలా పెద్ద పెద్ద జాబ్స్ లో ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు ఆబ్వియస్ గా ఉంటది కదా మేడం. అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావురా అంటారు. అయినా సరే మొన్నటి వరకు అన్నా గానీ ఇప్పుడు ఈ సక్సెస్ చూసి రీసెంట్ గా ఈవెంట్ పెట్టాం కదా మేడం. సో ఇప్పటి వరకు ఖమ్మంలో ఎవరికి రాలేదు మేడం అంత జనం. సో అంత జనాన్ని చూసి ఓకే మనవాడు కూడా కొంచెం ఏదో అవుతున్నాడు అని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నారు మేడం. ఇప్పటి వరకు లేని సపోర్ట్ ఇప్పుడు వస్తుంది మేడం. ఇప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే సో అండ్ సో దాంట్లో చేస్తున్నాడు అంటే చెప్తే వాళ్ళకి చెప్పుకోలేకపోయేవాళ్ళు మేడం. సర్టెన్ పని ఉండేది కాదు, జాబ్ వచ్చిన జాబ్లని వదిలేసుకో. నేనైనా తనైనా గానీ ఒక సర్టెన్ జాబ్స్ వదిలేసుకొని వచ్చే ముగ్గురం వదిలేసుకొని వచ్చి పేరెంట్స్ చెప్పుకోవాలన్నా గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఆ మనసులో బాధ ఉంటది, మాకు చెప్పలేరు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మాతో ఎట్లుంటారు మేడం, ఇంట్లో తిట్టుకుంటూనే ఉంటారు. అయినా గానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఎలా ఉన్నారు?
ఇప్పుడు హ్యాపీయే మేడం. ఇంకా హ్యాపీ మేడం. ఏదో ఒక రోజు ఒక success పెద్ద పొజిషన్ లో మమ్మల్ని చూస్తారు అనేది చిన్న ఖచ్చితంగా ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్ షోలో మళ్ళీ చూస్తారు మీ ముగ్గురిని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేము ముగ్గురు చూడాలని ఇక్కడ కూడా. ఉన్నామంటే మా పేరెంట్స్ సపోర్ట్ Support. సపోర్ట్ Parents- అలానే సింగర్ వీణక్క మేడం, ఆ. సింగర్ వీణక్క అక్క ద్వారానే మేము ఏదైనా ముందడిగేస్తున్నాం. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ అక్క. సూపర్ అక్క లేదు మేము లేము. మేము Super, వేసే super. ప్రతి అడుగులో మా వెనకాల ఉంటది మేడం. ఒక తమ్ముడు మీరేం చేసినా నేను మీ వెనకాల ఉంటా. అది చేస్తా చేయండి, ఇది చేస్తారా ఇది చేయండి, మీరేం చేసినా మీ ముందు అక్క ఉంది. ఎందుకంటే అలా. మీ దగ్గర ఒక కసి ఉంది, పట్టుదల ఉంది, టాలెంట్ ఉంది. ఖచ్చితంగా పైకి వస్తారు. రాకుండా ఏం కాదు. మీరు అనుకున్న గోల్ ని త్వరలోనే మీరు రీచ్ అవుతారు. ప్రతిసారి 100%. మేము డౌన్ అవుతా ఉంటాం మేడం. అంటే ఉన్న సిచ్యువేషన్స్ అలాంటిది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కి ఇంకా వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, ఎట్లా అనే టైంలో కూడా వీణక్క లేదు నాన్న, మీరు ఖచ్చితంగా ఒక పొజిషన్ లో ఉంటారు, మీరు సక్సెస్ అవ్వండి అని చెప్పేసి ప్రతిసారి మాకు పుషప్ ఇస్తూనే ఉంటది అక్క. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ గర్జించే గొంతు ఉంటది, ఆ కసి ఉంటది చూసారా, అది మాత్రం పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తుంది వాస్తవంగా. ఎందుకంటే అంత కసితో వస్తూ ఉంటారు కాబట్టి మీకు మంచి గోల్ ఉంది, అది పట్టుదలతో ఉంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ తో వస్తున్నారు యాక్టింగ్ అంటే, అది టైం పాస్ గా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే సక్సెస్ అవ్వగలేంది. మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని, ఇంత పట్టుదల పెట్టుకొని మీరు ఎందుకు రాకూడదు? మీరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఒక చిన్న డౌట్, మీ ఫ్యాన్స్ ఎవరైనా అంటే మీ ఇద్దరిని గుర్తుపడుతుండొచ్చు, మీరు కూడా వీడియోలు చేస్తున్నారు కాబట్టి. టడ్డీ బేర్ అంటే ఇక టడ్డీ బేర్నే గుర్తుపడతారు, మనిషిని గుర్తుపడతారు. ఓకే, కానీ మీ ఫ్యాన్స్ ఎప్పుడైనా మీకు ఎదురైన సిచ్యువేషన్లు ఉన్నాయా? మీ వీడియోలు చూస్తున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మేడం ఖమ్మంలో, చాలా అప్పుడు మంది. వాళ్ళ రియాక్షన్ ఏంటి? మాక్సిమం ఖమ్మంలో టెడ్డీ అంటే పవన్ గుర్తొస్తాడు మేడం. టెడ్డీ కాకుండా ఎక్కడికి వెళ్ళిన పవన్ కి కొంచెం క్రేజ్ ఉంది మేడం. గర్ల్స్ Okay. లో గానీ గర్ల్స్ లో గానీ Yeah. లేదు మ్యారేజ్ అయిందా? లేదు. కాలే అయితే గర్ల్స్ లో అంటే గానీ తను డాన్స్ మంచిగా చేస్తారు మేడం. సో ఆ డాన్స్ మూవ్స్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు మేడం. నాకు అర్థమైపోయింది. గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా, జెంట్స్ ఎక్కువ ఉన్నారా? లేదు, చెప్పరా? లేదు ఇంకా మేడం. మీరే రివీల్ చేయాలి. ఆయన ఎట్లాగో చెప్పరు, మీరు చెప్పండి. మీరు చెప్పండి, టడ్డీ బేర్ చెప్పండి. టడ్డీ బేర్ చెప్పాలి. ఇప్పుడు పవన్ కి ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, జెంట్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా? లేదు మేడం, అందరూ సమానం. అందరు వద్దు, నీ సమానం. మాట నమ్మనైతే. చల్, అంటే తను మీరు చెప్పండి. డాన్స్ మూవ్స్ మంచిగా చేస్తాడు మేడం. సో అట్లా ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు, తన హెయిర్ స్టైల్ గానీ లేదు, సంతా ఆ డాన్స్ గానీ. అనేది ఆయన నేర్పించిందే నేను నేర్తాను మేడం. అయితే ఈ పాటికి ప్రపోజల్స్ కూడా వచ్చుంటాయి. అలాంటివి ఏం లేవు మేడం. అక్కడ తెలుస్తుంది కానీ బయట పెట్టట్లేదు. చెప్పండి. లేదు మేడం, అంటే నేను అనుకున్నది ఒక గోల్ అది. అయితే ప్రపోజల్స్ రాలేదమ్మా? రాలే అసలు. అసలు అసలు వచ్చినా కూడా వద్దనుకుంటున్నా మేడం. అలా వచ్చినాయా రాలేదా? ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వండి. వచ్చినాయి కానీ అవి వద్దనుకుంటున్నా మేడం. నేను అనుకున్న గోల్ అంటే వేరే. ఏమని వచ్చినాయి? అంటే ఇట్లా ఫేమ్ వచ్చింది అంటే ఎవరన్నా ఫేమ్ ఒక వచ్చింది రెండు కదా మేడం, మూడు అట్టే వద్దులే మేడం అట్లా. అంటే ఏమని వచ్చినాయి? అంటే ఏమని ఒక పెట్టిరు? ఇప్పుడు- అమ్మాయిల పేరు అడగట్లే నేను, అమ్మాయిలు ప్రపోజ్ చేసిన విధానం వద్దు మేడం, అడుగుతున్నాను. ఇవన్నీ కావాలిగా. అంటే అట్లే. ఆఫీస్ ఇక్కడ వర్క్ వస్తుంది. ఆఫీస్ వర్క్ లో ఏం లేవు మేడం. జస్ట్ ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు తీసుకొని టెడ్డీతో ఏమన్నా కవర్ చేస్తున్నారా? నిజంగా మేడం. అక్కడ ప్రపోజల్స్ వచ్చినాయి అని చెప్పి. వచ్చినా కూడా లేదు మేడం. అంటే ఒక్కటైతేనేమో పర్సనల్, ఇక్కడ ప్రపోజల్స్ వచ్చినాయి కాబట్టి message చెప్పొచ్చు, వస్తుంది తప్పలేదు. మెసేజ్ వచ్చి ఉంటుంది మా అంటే. ఇక అంతేగా మేడం, ఎవరు చేస్తారు నాకు ఆ మెసేజ్ message తప్పే. ఒకటి రెండు కాదు కదా, అంటే ఒక్కరి దగ్గర నుంచి వస్తే అది పర్సనల్ అవుతుంది, అడగకూడదు. సరే, రివీల్ చేయకూడదు. అంటే మీరు చేస్తుంది మంచిగా అట్లా అని అంటారు తప్ప అబ్బా. అదేం లేదు మేడం. అది ప్రపోజలా? మీరు చేస్తుంది మంచిగా ఉంది వీడియో అంటే ప్రపోజల్. నేను కూడా పెడతా, మీరు చేసే వీడియోస్ చాలా థ్యాంక్ యూ బాగున్నాయి, మేడం. ఇంకేమన్నా పెట్టమంటారు? ఇంకా పెడతాను, చాలా బాగున్నాయి, టడ్డీ మీరు బాగా ఆడుతుందని చెప్పేసి అది ప్రపోజలా? అంటే మనకి ఏమీ లేనప్పుడు వచ్చే వాళ్ళ కన్నా అన్ని ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు ఉన్నారు మేడం. అంటే ఆ, ఫస్ట్ నేను అనుకున్న వాళ్ళకన్నా ఇవాళ ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మంది నమ్మి వచ్చిపోతున్నారు. రావాలి అనుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూనే వెళ్తూ ఉంటారు. మళ్ళీ డౌన్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు, అవును. కోరుకోం కూడా. మేము కోరుకోం, మీరు కోరుకోవద్దు. అలాంటప్పుడు ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత వస్తారు అమ్మాయిలు అంటున్నారు కదా, మరి ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతూనే ఉంటారు, మరి అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారు? అంటే అమ్మ వాళ్ళు చూసుకునే సమాధానం చూస్తున్నారు. ఈలో పెళ్లి చేసుకుంటాడు కదా మేడం. ఆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా చేసే నయం, పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందని చెప్పలే మీరు. నిజంగా అది కూడా భయం ఫస్ట్ వేస్తుంది. అది కూడా భయం వేస్తుంది. ఇక పెళ్ళి వద్దనిపిస్తుంది. మధ్యలో పెళ్లి నేను సేఫ్ మేడం. మనం safe. మీరు సేఫ్, ఎందుకంటే అర్థం చేసుకునే భార్య దొరికింది కాబట్టి మీరు సేఫ్. ఇంకా వీళ్ళిద్దరు ఫ్యూచర్ ఏంటి చెప్పరా? అదే భయం అదే. టడ్డీ బేర్ చెప్పాలి. అంతా శివయ్య టడ్డీ బేర్ స్టైల్లో టడ్డీ బేర్ చెప్పరా? వీళ్ళిద్దరిది ఏంటో ఫ్యూచర్ పెళ్ళైన తర్వాత
ఏమో మేడం మాకేం తెలియదు. ఏమో మేడం నాకేం తెలియదు సార్ మాకు కనపడదు. మాకు కనపడుతుంది మేడం ఇవన్నీ. మాకు కనబడదు మేడం, నాకు వినబడదు మేడం, నాకు మాటలు రావు మేడం అన్నట్టు ఉంది. నాకు వినబడదు మేడం, నాకు కనబడదు మేడం. నిజంగా కనపడుతుంది మేడం. నెక్స్ట్ ఓకే, అంతా బానే ఉంది. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? టైం ఉంది మేడం, ఒక 2 years ఈ లోపు. 2 years లో అయిపోతుంది. అయితే ఏదో ట్రాక్ నడుస్తూ ఉంటది. ఏమీ లేదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. ఇంత మంది ఫాలోవర్స్ పెట్టుకొని అంతమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఎంతో మంది ఫ్యాన్స్ పెట్టుకొని మీ ఇద్దరికి ఎవరు లేరంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అదే మేడం, ఉందని చెప్తావు బాధ, లేదని చెప్తావు బాధ. అంతే కదా, లేదని చెప్పినా ఉందంటారు, ఉందని చెప్పినా లేదా అంటారు. ఇంకా ఉంది అంటే నేను చెప్పేది రావాలి. ఉంది అని చెప్తే నేను ఏం అనలేదు, కాకపోతే ఏమని ప్రపోజ్ చేశారని అడిగాను. అంత పెద్ద ప్రపోజల్ తండ్రి పేరుకి propose తనకు వస్తాయి మేడం, తనకు వస్తాయి. తనకు వస్తాయి నాకు రావు. తనకు రావు, రాకూడదు పాపం ఇంట్లో వాళ్ళ business అని విసుగు పడుతుంది. మేడం అసలు ఎగ్జామ్ ఆయనకే వస్తాయి, ఇంకా మాకే రావు. ఇంకా మా ఇద్దరి మీద ఆయన బాగుంటుంది మేడం నిజంగా. 30 పేరు ఇక్కడ ఓకేనా? 30 పేరుకి ప్రపోజల్స్ వస్తాయి, ఏమని వస్తాయి? బో, ఇన్ని Teddy, you are so cute. అంటే love symbol. హార్ట్ సింబల్స్. డైలాగ్స్ మొత్తం వస్తాయి. ఇంకా టెడ్డీ మేము చేస్తాం కదా మేడం, ఫొటోస్ వీడియోస్ పెట్టి కింద లిరికల్ వీడియోస్ చేస్తాం మేడం. అవి చాలా మంది స్టేటస్ పెట్టుకుంటారు మేడం డైలీ. చాలా మంది లవ్ status. సాంగ్స్ గానీ, సాడ్ సాంగ్స్ గానీ, బా. టెడ్డీ వైజ్ ఓన్లీ టెడ్డీకే. టెడ్డీకి మేడం. అట్లాంటి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. మనం అనుకున్న అంటే కంటెంట్ కాదు. అంత మందికి నచ్చింది అని. అలా కాదు మీరు అనుకునేది, అమ్మయ్య మనకెవరు ప్రపోజల్ చేయట్లేదు, మనకెవరు లేదు, సాంగ్ లేదు. 30 పేరుకే పోతున్నాయి అన్నేనే. ఇంకా హ్యాపీ పోతున్నాయి కాబట్టి అంటే. నేను ఇంటికి పోవాలి, మా మెసేజ్ ఇంటికి పోవాలంట చూడు, మళ్ళా ఇంకో భార్య బాధితుడు అవుతాడు మళ్ళీ. వామ్మో. భార్య బాధితుడు. సరే, పెళ్లిల మీద మీ అభిప్రాయం ఏంటి మీరు చెప్పండి ఫస్ట్. ఫస్ట్ మేము అనుకునే గోల్ మేడం. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎట్లా మేడం అభిప్రాయం అంటే చాలా ఉంటాయి మేడం అందులో. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటేనే భయం అవుతుంది మేడం. బయటికి తిన్నా తీసుకొచ్చి చంపుతున్నారు మేడం, విషం కలుపుతున్నారు, గొంతు కొడుతున్నారు, పీక పట్టుకుంటున్నారు. ఓ అమ్మ అసలు చాలా ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటేనే భయం అవుతుంది కాబట్టి కొంచెం అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ కైనా భయపడతారు కదా మేడం. చంపేదాని గ్యారంటీ ఏంటి? సరే అది దేవుడి దయ. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ వల్ల ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళే ఉన్నారు తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ లవ్ అఫేర్ పెట్టుకొని తర్వాత చేసుకున్న హస్బెండ్ ని కథం చేసి లవర్ తో లవర్ ఉన్న కూడా అంతే చేస్తున్నారు మేడం. పెళ్ళి ఎందుకు పెళ్ళే వద్దంట. లవర్ ఉన్న కూడా వేరే వాళ్ళు మళ్ళీ మనల్ని చంపుతున్నారు మేడం. మేడం మంచిగా అర్థం చేసుకున్న అమ్మాయి దొరికా చేసుకోవాలి. అర్థం చేసుకున్న అమ్మాయి దొరకాలంటే లవ్ చేసుకోవాలి మేడం. లవ్ లో కూడా కరెక్ట్ లేదులేండి మేడం. థర్డ్ పర్సన్ వచ్చి వీని చంపేస్తాడు, అది ఒక భయం అవుతుంది. ఆడవలసి అవుతుంది. మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి మండపం నుంచి లేచిపోతున్నారు, అదొకటి. మరి పరువు పోయింది మేడం. అంటే పెళ్లి లేకపోతే లేకపోతే కానీ పరువు పోయింది. అయితే పెళ్లి మీద విరక్తి వచ్చేసింది మీకైతే. మరి మీ అభిప్రాయం? పెళ్ళే వద్దు మేడం. ఏం చెప్పకుండానే మరి ప్రపోజ్ చేసిన వాళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నాం? వద్దు అసలు, వాళ్ళే వద్దు మొత్తానికి. అసలు ఇందాక చూసిన మేడం ఏదో కరెంట్ షాక్ ఊరి పెట్టింది అంట. ఇక ఇటు చేస్తంటే ఏముంటది మేడం. అలవాటు ఉందేమో ముందే లేదు ఏనండి. వీళ్ళిద్దరికి మెయిన్ మీకు కాదు, మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు. సేఫ్ జోన్. డ్రింక్ అలవాటు ఉందేమో కానీ నేను ముందుగానే చెప్తున్నా, ఆ డ్రింక్ లో కూడా కూల్ డ్రింక్ లో కలిపి వస్తారు, చూసుకోండి. ఇక దాపిచ్చి మేము తాగుతాం అప్పుడు. ఇక రావాలి అంతేగా మేడం. మందు కూడా అంటే మందు అలవాట్లేదు మేడం. అది ఇంకా అలవాట్లేదు, ఏ హ్యాబిట్ లేదు, ముగ్గురికి లేదు మేడం. అందుకే మేము ఇది చేస్తున్నాం అని మేము అనుకుంటున్నాం. అయితే ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలంటారు. ఫుడ్ ఏముంది, ఫస్ట్ ముద్ద పెట్టి 2వ ముద్ద. అయితే ఇప్పుడు అలానే ఉండాల్సి వస్తుంది మేడం. సేఫ్ గా ఆమెకు పెట్టాలంటే అదేదో ప్రేమగా పెడుతున్నారని నటిద్దాం. ఏముంది కొద్దిసేపు. ప్రేమగా
పెట్టినావు ఆ, దాన్ని ఏ- doubt తోనే పెట్టినావు కదా మరి చూసేది అంతే ఉంది కదా మేడం, అందుకే భయం. ఓపెన్ గా చెప్పేసి పెట్టేసి నిజంగానే డౌట్ పెడుతున్నా ఈ రోజుల్లో ఆ, బాగలేవు రోజులు అందుకే అయితే పెళ్ళైతే చేసుకుంటావు పక్క చేసుకుంటే మేడం, మనిషి టైం ఉందిలే మేడం, చాలా ఉంది. చాలా సక్సెస్ అవ్వాలి, కొంచెం మనం అనుకున్న గోల్ ముందుకెళ్ళాలి. ఉమ్. అదంతా ఆ ప్లేస్ లో నేను ఉన్నా, ఓకే నేను ఇప్పుడు చేసుకోగలుగుతా, నాకంటే ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి అంటే అప్పుడు చేసుకుంటా. ఇప్పుడు అది కూడా మీ భయంతో. ఫాలోవర్స్ లలో మీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరైనా సపోర్ట్ గా వస్తున్నారా? చాలా చాలా మంది మంది వస్తారు వస్తారు మేడం. ఉమ్. చాలా మంది. మనం ఏదైనా చేయాలనుకున్న ఎగ్జాంపుల్ ఖమ్మంలో ట్యాంక్ బండ్ ఉంటుంది మేడం, మేము అక్కడికి వస్తున్నాం, మమ్మల్ని మీట్ అవుతారు, రీల్ చేస్తారు, చాలా సపోర్ట్ ఇస్తారు మేడం, చాలా సపోర్ట్ చాలా సపోర్ట్ ఇస్తారు ఇలాగే మాకు. చేయండి అని చెప్తూ అవును ఉంటారు. మేడం. మీరు చాలా మంది ఫుట్పాత్ పైన ఉండే వాళ్ళకు భోజనం ఇవ్వడమా, వాళ్ళకి హెల్ప్ చేయడమా చేశారు. ఆ టైంలో వాళ్ళ స్పందన ఏంటి? చాలా టడ్డీ అంటే బేర్కే చాలా తెలియాలి మేడం. పక్క. ఆ? చాలా అంటే చాలా మేడం. వాళ్ళు ఇక కాలు పడుకోవడానికి కూడా వస్తారు మేడం. ఆ, అది చూసినప్పుడు ఇక మేము సగం చచ్చిపోతాం ఫస్ట్ లోపల. ఆ. ఎందుకంటే అంతకు మించింది ఏం లేదు మేడం, సేవ వేస్ట్ ఇక. ఆ, ఇంకా అంతకు మించి ఇంకా దానికన్నా ఎక్కువ చేయాలి, ఇంకా ఉమ్. వాళ్ళ కోసం ఇంకా నిలబడాలి మేము. ఇవాళ అందుకనే అందరూ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం మేడం. ఆ. సో అది అక్కడతో ఆగిపోకూడదు మా సర్వీసెస్ అని ఖచ్చితంగా ఫౌండేషన్ స్టార్ట్ success. చేసాం. కానీ ఒక ఏజ్ టైంలో వాళ్ళు అలా ఉండడం అనేది చాలా చాలా బాధ. బాధ అనిపిస్తుంది మేడం. ఆ, మనం వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇలా ఇలా అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటారు, అట్లా జరిగిందా, నేను అందుకే ఇట్లా వచ్చా, ఇక్కడ ఉన్నా, అది ఇది అని చెప్తా ఉంటారు. చాలా బాధ అప్పుడు ఇంకా జరిగింది. బాధ అనిపిస్తుంది, మనం ఇంకా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనేది ఇంకా మాలో ఎక్కువైపోయింది. ఉమ్. సో అందుకోసమే ఆ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అవును ఇప్పుడు రోడ్డు మీద అలా చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు కూడా పేరెంట్స్ ని అలా వదిలేస్తున్నారు, అవును. చంపేస్తున్నారు, రోడ్డు అవును. పైకి లాగేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. మీరు ఏం ఇన్స్పిరేషన్ గా నిలవబోతున్నారు? అలా చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా ఒక్కొక్కరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ అలా చేసే వాళ్ళకి? ఫస్ట్ అంటే మనం ఇవాళ మనం ఒక రెండు కాళ్ళ మీద ఇక్కడ నిలబడుతున్నాం అంటే ఫస్ట్ వాళ్ళ వల్లే మేడం. వాళ్ళు లేని మనం లేము. Hmm. సో ఫస్ట్ వాళ్ళని మనం ఎలా చూసుకుంటే రేపు మన తల్లిదండ్రులు. వాళ్ళని కూడా మనల్ని కూడా వాళ్ళు అలా చూసుకుంటారు, నెక్స్ట్ తల్లిదండ్రులు. జనరేషన్ వాళ్ళు. ఉమ్. ఎందుకంటే వాళ్ళని అలా మన రోడ్డు మీద ఇచ్చేసి వాళ్ళని అలా చేస్తే వాళ్ళు వానకి తడిసి ఎండకి ఎండిపోయి ఎంత బాధపడుకుంటే వాళ్ళు అలా అట్లా ఒకవేళ వాళ్ళు చనిపోతే కూడా ఖచ్చితంగా అది అనేది మనకు ఉంటది మేడం. ఎందుకంటే వాళ్ళని అలా ఆ స్థితిలో మనం ఉంచినందుకు. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి అలా చేసిన వాళ్ళని? ఇక వాళ్ళని ఏమనాలి అనేది వాళ్ళ ఊహకే వదిలేయాలి మేడం. అది టడ్డీ బేర్ ఎందుకంటే- స్టైల్లో చెప్పిద్దాం. టడ్డీ అంటే బేర్ ఏం చిన్నప్పటి నుంచి మీకు ఏ కష్టం రాకుండా పెంచారుగా మేడం. ఆ, అమ్మ వాళ్ళని కూడా మీరు పెద్ద అయిన దాకా వాళ్ళకి అంటే లాస్ట్ దాకా కూడా మీరు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని చెప్తాను చూసుకోవాలి. మేడం నేను. చూసుకోవాలని చెప్తున్నారు. అది బిగ్ బాస్ లో కూడా చెప్పండి. తప్పకుండా. ఖచ్చితంగా మేడం. అవకాశం వస్తే బిగ్ First బాస్ లో బిగ్ చెప్తాను బాస్ మేడం. లో మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా వెళ్తారు కూడా. Thank you. వెళ్తారు, వెళ్ళిరంటే ఇలా కొన్ని అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళకి మీరు ఒక గుణపాఠం నేర్పించారు. ఖచ్చితంగా మేడం. వాస్తవంగా చెప్తున్నా, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ఇలా చేస్తున్న వాళ్ళకి జ్ఞానోదయం కలగాలి. మీ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి ఖచ్చితంగా. తప్పకుండా. ఎందుకంటే ఈ అవకాశం ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి వస్తుంది మీకు. నేను Thank you. గ్యారంటీగా నాకు ఆ నమ్మకం అనిపిస్తుంది. Thank you. ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ ని పెంచుకొని 140K ఫాలోవర్స్ వీళ్ళకి. 140K ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు. అందులో 3 years లోనే ఇంతమంది అభిమానుల ప్రేమని వీళ్ళు కొల్లగొట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే. అలాంటిది ఇలాంటి వాళ్ళు ఇక్కడ కాదు, ఈ స్టేజీల పైన కాదు, బిగ్ స్టేజ్ పైన బిగ్ బాస్ లో ఉండాలి వాస్తవంగా. ఆ బిగ్ స్టేజ్ పైన బిగ్ బాస్ లో మీకు అవకాశం ఖచ్చితంగా నాగార్జున గారు కల్పించాలని మా హిట్ టీవీ ద్వారా కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ గోలే అది కాబట్టి Thank you. వాస్తవంగా Thank you మేడం. మీ గోల్ నెరవేరాలి. బిగ్ బాస్ తర్వాత కూడా మంచి మంచి క్యారెక్టర్స్ మీకు సినిమాలలో రావాలి అవకాశాలు అని Thank you, చెప్పి madam. Thank you very కోరుకుంటున్నాం. much, madam. ముఖ్యంగా టెడ్డీ బేర్ అయితే ఇలాగే మరి మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేదు. ఖచ్చితంగా చేస్తాం. బిగ్ బాస్ ద్వారా మేము అనుకునేది ఉంది కదా మేడం, మా ఉమ్, లక్ష్యం ఏదైతే ఉందో జనాలకి హెల్ప్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇట్లా సో అండ్ సో మీరు చెప్పినట్టు పేరెంట్స్ ని చూసుకోవాలి, ఇలానే చాలా ఉన్నాయి మేడం. ఉమ్. అవి మనం అక్కడికి వెళ్తే జనాలకి తెలుస్తుంది మేడం. బిగ్ బాస్ 2 రాష్ట్రాల్లో చాలా ఆదరిస్తారు మేడం. బిగ్ బాస్ Yes, ప్రజలు కూడా చాలా మంది చూస్తారు కాబట్టి yes. పిల్లలు అనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, ఎడ్యుకేట్ అని అంత అనలే గానీ తెలుస్తుంది మేడం. తెలుస్తది. అవేర్నెస్ అనేది తెలుస్తుంది. మనం Awareness ఎక్కడ వస్తుంది. మనం ఏదైతే నేర్చుకున్నామో ఖచ్చితంగా. మన లైఫ్ లో ఏదైతే మనం అనుభవించినామో ఏదైతే నేర్చుకుంటున్నామో అనేది అక్కడ ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పాలని ఉంటది కదా మేడం. అలా చెప్పడం వల్ల ఇది కొంతమంది కన్నా కొంచెం అనిపిస్తది మనం కూడా మారాలి అని. టెడ్డీ బేరు బిగ్ బాస్ కి ఏం కోరుతున్నారు నాగార్జున గారిని? అంటే ఇన్ని రోజులు కష్టపడ్డానికి
మా ఫెస్టివల్ బిగ్ బాస్ షోలో నాగార్జున సార్ ముందు చేయాలని ఫెస్టివల్ చేయాలని కోరిక మేడం. ఓకే, ఆ అవకాశం కల్పించాలని నాగార్జున సార్ కోరుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్. మీరు చెప్పండి. అంటే చెప్పా కదా మేడం, మేము అనే వాళ్ళం ప్రజెంట్ ఖమ్మం వరకే తెలుసు మేడం. అంటే మా ప్రాంతం వరకే తెలుసు. మేము చేసే పనులు మా ప్రాంతం వరకే ఉన్నాయి. ఇప్పుడు మేము అనేది బిగ్ బాస్ స్టేజ్ కి ఒకవేళ అవకాశం వస్తే మేము చేసిన పని చాలా మంది తెలుస్తుంది కదా మేడం. వాళ్ళ ఏరియాలో వాళ్ళ 10 మందికి ఒక్కళ్ళకి హెల్ప్ చేసినా గానీ మా ద్వారా వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు అని జనాలకి యూజ్ అవుతుంది కదా మేడం. సో ఒక్కళ్ళే అట్లా మారితే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం చేసాం. మాకంటే కొంచెం హై స్టేజ్ లో ఉన్న వాళ్ళు, మా స్టేజ్ లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే జనాలకు కూడా హెల్ప్ అవుతుంది కదా మేడం. అది అనేది సర్క్యులేట్ అవుతా ఉంటది. అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తోనే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పైకి వచ్చిన వాళ్ళు, ఎంతో స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి కూడా ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టడము ఇదంతా కూడా చేయడం కూడా జరిగింది. ఇంకా నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు, చేయట్లేదు కూడా. మీరు అలా ఏమన్నా ఈ రీల్స్ ద్వారా, ఈ యాడ్స్ ద్వారా, అలాగే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బులు సంపాదించేసి అట్లాగే మీరు ఇలా ఏమన్నా చేయట్లేదని ఎందుకు అనుకోవాలి? అయితే మీరు అన్నది మంచి క్వశ్చన్ మేడం. అయితే మాకు ఒక 1 year ముందు బెట్టింగ్ యాప్స్, జ్యోతిష్యం ఇంకా చాలా వచ్చాయి మేడం ఈ కైండ్ ఆఫ్ సెక్టర్ లో. అవన్నీ వచ్చాయి. అవి చేస్తే ఖచ్చితంగా మనీ వస్తాయి మేడం, కానీ మనకు వద్దు. మన పేజ్ జెన్యున్ పేజ్, మనం చేసేది మంచి పని, సోషల్ ఎందుకంటే సర్వీస్. వాళ్ళు కూడా ఇలాగే చెప్పి మేము సోషల్ సర్వీస్ చేస్తున్నామని, మేము ఇన్స్టాగ్రామ్ లలో సంపాదించే డబ్బులు ఇవని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తీరా చూస్తే అవి కావు. మరి మీరు కూడా అలాంటి ప్లానే చేస్తున్నారని మీ ఫ్యాన్స్ ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు? లేదు మేడం, ఒకసారి మీరు మా పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వీడియో కానించి మేడం ట్రాన్స్పరెంట్ మేడం. ఏదున్నా గానీ సోషల్ సర్వీస్ చేసామంటే వీడియో అందులో పెడతాం. అది ఎంతైనా గానీ మనకు వచ్చిన దాంట్లో చేసి పెడతాం కాబట్టి జనాలకి కూడా తెలుస్తుంది మేడం. ఓకే, ఆన్లైన్ ఆ రోజే వీడియో పెట్టేస్తాం. మా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు చూసినా కూడా ఒక్క వీడియో కూడా ఉండదు మేడం. ఏంటంటే మనం చేస్తుంది సోషల్ సర్వీస్, అది జనానికి ఉపయోగపడేదే. ఒకవేళ మేము ప్రమోషన్ టైప్ లో చేసినా కూడా అది జనానికి ఉపయోగపడితేనే చేస్తాం మేడం, లేకపోతే మేము అసలు చెయ్యం. అంటే వాళ్ళు మనల్ని నమ్మి ఆదరించినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏది ఇబ్బంది కాకూడదు కదా మేడం. ఖచ్చితంగా. సేఫ్ అయితే అది- చూడాలి. నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అక్రమాలకు పాల్పడరు అని నేను నమ్ముతున్నాను. అలాంటిది మీకంటూ ఒక గోల్ ఉంది కాబట్టి ఇలాంటి స్కామ్లకు పాల్పడరని నేను నమ్మాను. నేను నమ్ముతున్నా Thank you, కూడా ma'am. ఇప్పటికి కూడా నిజంగా. ఎందుకంటే వాళ్ళలో కసి ఉంది, పట్టుదల ఉంది, ఒక గోల్ ఉంది, వాళ్ళ లైఫ్ అంటూ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్స్ గా వాళ్ళు నిలిచిపోవాలి, 10 మందికి సహాయపడాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఫౌండేషన్ కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గానే కొనసాగాలి. ఆ ఫౌండేషన్ కి చాలా మంది కూడా సపోర్ట్ గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా త్వరలో మరి స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ 9 కి ఖచ్చితంగా వీళ్ళు అర్హులే అని నేను అనుకుంటున్నాను. Thank you. మీరు కూడా మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు మేము కలిసి బిగ్ బాస్ కి పంపిద్దాం. థ్యాంక్ యూ ఓకే, మేడం. చూసారు కదా ఖమ్మం టెడ్డీ వేర్ త్వరలో బిగ్ బాస్ లో ఫేస్ రివీల్ చేయబోతున్నారు. ఆ ఫేస్ చూడడానికైనా సరే అందరు కలిసి బిగ్ బాస్ కి పంపించేద్దాం. ఓకేనా? మరి బాయ్. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఖమ్మం టెడ్డీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.